ఈ రాష్ట్రాలు కేంద్రాన్ని రాష్ట్రాలు విమర్శించుకోవడం ఏమాత్రం అర్థం లేదు. సమస్య అనేది మొత్తానికి హోలిస్టిక్ గా చూసినప్పుడు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న అన్నారు క్యాన్సర్ వస్తుంది యూరియాస్ వాడితే చాలా దేశాలు తిప్పి పంపుతున్నాయి అన్నది ఒక మాట అన్నారు, వాస్తవమేనా? ఇది 100% అంటే ఒక హై టోన్ లో చెప్పారు చంద్రబాబు గారు. 100% కరెక్ట్. క్యాన్సరే కాదు, యూరియా కెమికల్స్ ద్వారా హై యూజ్ కెమికల్స్ ద్వారా వచ్చే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈరోజు ఎగుమతి చేయలేకపోతున్నాం. ఈ రోజు భారతదేశము ఉదాహరణకు వరి ఈ రోజు 5 నుంచి 6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం సర్ప్లస్ ఉంది దేశం. ఇలా మనకు ఎగుమతి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ యూరోప్ గానీ, అమెరికా గానీ, ఆస్ట్రేలియాకు అంటే ఒక అభివృద్ధి చెందిన హై ఇన్కమ్ దేశాలకు మనం ఎగుమతి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం ఈ ఫుడ్ రెసిడ్యూస్ అనేది మీకు అవశేషాలు కనిపిస్తున్నాయి. మీరు ఇండెప్త్ ఎనాలిసిస్ చేస్తే మనం ఇచ్చే ఫుడ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఈ దేశాలు ఒప్పుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వస్తువు మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులు మనం ఎగుమతి చేసినప్పుడు అక్కడ ఆయా దేశాలకు వెళ్ళిన తర్వాత ఆయా దేశాల్లో ఉండే వ్యవస్థ మళ్ళీ ఈ క్వాలిటీ చెక్ చేస్తాం. ఏమాత్రం అవశేషాలు మనం తిరిగి పంపిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆఫ్రికాకు లేదంటే ఫిలిపైన్స్, మియన్మార్ ఇలాంటి దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం తప్ప ఈ హై క్వాలిటీ హై ఇన్కమ్ కంట్రీస్ కి మనం యూరోప్ లాంటి కంట్రీస్ మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ కెమికల్స్. కానీ మనం తింటున్నప్పుడు క్యాన్సర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి ఈ రోజు. అందుకని ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విధానాన్ని మార్చి రాజకీయంగా పక్కకు పెట్టండి. రాజకీయంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ రాజకీయ పార్టీకైనా. దాన్ని పక్కకు పెట్టి యూరియా ధరను సబ్సిడీ కొంత తగ్గించి ఆ సబ్సిడీని రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. నేను చెప్పేది యూరియా మీద మాత్రం సబ్సిడీ తగ్గించాలి. ఆ సబ్సిడీని సేంద్రియ మీద ఇవ్వండి, నానో యూరియా మీద ఇవ్వండి, డిఏపి కాంప్లెక్స్ మీద ఇవ్వండి, గ్రీన్ లీఫ్ మ్యాన్స్ మీద ఇవ్వండి. ఇప్పుడు మిగతావేవి షార్టేజ్ లేదు, ఓన్లీ యూరియా మాత్రమే షార్టేజ్. చౌక అదే చెప్తున్నా కదా మీకు, చౌక 90% మీకు సబ్సిడీ ఇచ్చి అంత చౌకగా మీకు చెప్పారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ సబ్సిడీలు పెంచితే ప్రతిపక్షాలు గొడవ వేస్తాయి. సబ్సిడీ తగ్గిస్తే మీరు రైతులకు అన్యాయం చేస్తారని గొడవ చేయరా? అదే చెప్తున్నాను మీకు, సబ్సిడీ ఓవరాల్ తగ్గించము, రైతు మీద భారం పడకూడదు. దానికి ఇక్కడ యూరియా మీద తగ్గించిన సబ్సిడీ ఏదైతే ఉందో సేంద్రియ నానో యూరియా మీద ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వండి. అంతేకాదు సబ్సిడీ తీసి రైతులకు ఆర్థిక భారం. చంద్రబాబు నాయుడు ఒక ప్రపోజల్ చేశారు, ఎవరైతే వాడకం తగ్గిస్తారో వాళ్ళకి నేరుగా డబ్బు క్యాష్ చేతిలో పెడతాం అని చెప్పి. కరెక్టేనా అది అటువంటి పద్ధతి? అది ఒక ఎందుకు ఇప్పుడు మీకు పంజాబ్ లో వరి వేయకపోతే ఎకరానికి 10,000 12,000 డైరెక్ట్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే నో క్రాప్ మోర్ ఇన్సెంటివ్. అసలు పంట వేయద్దు, మీకు ఫాలో చేస్తాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి యూరోప్ లో ఉన్నది అభివృద్ధి చేసిన దేశాలలో ఏమిటంటే ఒక పంట వేయకపోతే మీకు ఇన్సెంటివ్ ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు అది పంజాబ్ లో ఉన్నది. ఎందుకు వరి వేయడం వల్ల ఏంది అంటే వరి కాకుండా వేరే పంట వేస్తే ఇస్తున్నారా? అంటే వేరే పంట వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొన్ని నేలలలో నీరు ఆల్రెడీ అది లో ల్యాండ్స్ లో వరి తప్ప వేరే పంటలు పండని భూములు కొన్ని ఉంటాయి. వరి వల్ల ఇలాంటి నష్టాలు ఉంటాయని చెప్పేసి వరి వేయకండి, మేము ఫాలో పెట్టండి. ఒక సీజన్ మాత్రం గోధుమలు వేయండి, ఒక సీజన్ వరి వేయకండి. వాళ్ళు హాయిగా మనకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తుంది వితౌట్ ఎనీ క్రాప్ వేయకపోతే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు సరే అది మనలో కొంత ఇబ్బందులున్నా ఇనిషియల్ గా, బట్ యూరియా తక్కువ వాడడం వల్ల మీకు ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటారు. అది వెల్కమ్ స్టెప్ కదా. సో మంచిదే. అంటే ప్రాక్టికల్ గా అది రైతుల్ని యూరియా తక్కువ యూజ్ చేసే విధంగా చేస్తుంది. ఫస్ట్ రైతాంగాన్ని యూరియా వైపు నుండి మనము ఇతర ఎరువుల వైపు, ఇతరుల మార్గాల వైపు మనం డైవర్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అనేది చాలా. కానీ ఇప్పుడు మరి రైతులు మనం సరైన ప్రొవైడ్ చేయలేక, యూరియా ప్రొవైడ్ చేయలేక వేరే వాటి డైవర్ట్ చేయాలి అంటే అది కరెక్టా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చేత కాకుండా ఇట్లా ప్రభుత్వాలు చేత కాకుండా యూరియాను ఏదో సాకు చెప్తున్నాయి, మిగతా వాటి మీద మిగతా ఎరువుల మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాయి. రైతుకి ఒకవేళ దిగుబడి తక్కువైతే వేరే సేంద్రియ ఎరువులు మిగతా వాడితే కనుక ఎట్లా ఆ లాస్ని ఎట్లా కంపెన్సేట్ చేస్తారు? ఇప్పుడు సేంద్రియ ఎరువుల ద్వారా దిగుబడి తగ్గదు, ప్లస్ దీర్ఘకాలికంగా మీకు ఒక స్టెబిలైజ్ అవుతుంది, కాస్ట్ కూడా తగ్గదు, ప్రొడక్షన్ కాస్ట్. ఓకే. ఇతర చీడపీడ పురుగులు యొక్క ప్రభావం ఉండదు. ఇప్పుడు మీకు యూరియా వల్ల కొన్ని కొత్త రోగాలు వస్తాయి, దానికి మళ్ళీ పెస్టిసైడ్స్ అప్లికేషన్, మళ్ళీ కెమికల్, వాతావరణంలో కాలుష్యం. సో ఇది చాలా పెద్ద సమస్య. ఇది యాక్చువల్గా మనం
ఒక యూరియా ఈ వాడకాన్ని రైతాంగంలో అవగాహన కల్పించారు వల్ల ఎలాంటి దిగుబడి తగ్గిందో, యూరియా షార్టేజ్ ఉంది కాబట్టి ఇలా మేము వచ్చేదో చెప్తున్నాం, అలాంటివి కాదు. మేమేం చెప్తున్నాం, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ప్రధాన కార్యక్రమంగా చేపట్టాం గత 1 సంవత్సరం నుంచి. యూరియా వాడకాన్ని తగ్గించండి, ఇతర 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 ఎరువుల మార్గాలు, సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపండి. కాకపోతే ఇమ్మీడియట్ రైతులు అడుగుతారు, దీని మీద సబ్సిడీ వాటి మీద లేదు కదా. కరెక్టే, అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని మేము సలహా ఇస్తున్నాం. మీరు యూరియా మీద సబ్సిడీ కొంత తగ్గించి ఆ సబ్సిడీ మొత్తాన్ని సేంద్రియ ఎరువుల మీద పెట్టండి. ఆ అవకాశం ఉంది. ఇవాళ ఎన్నో కంపెనీలు